ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అత ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణతటా జయద్రతదళ గాంధార నీలోత్పల శల్యగ్రావతీ కృపేణ వాణి కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోతీర్ణాకలు పాండవైరనది కైవర్తక కేశవ. పారాశరేవ చ సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సంబోధనాబోధితం. లోకే సజ్జన షట్పదై ఆరా తేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుపాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవపయరం సర్వలోకైకనాథం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుత శృణ్వంతి దివ్యై స్థవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యశాంతం న విదుసురాసురగణా. దేవాయ తస్మై నమః దేవాయ తస్మై నమః. కావ్య కావ్య నిన్న మనము 16వ శ్లోకం నుండి 30 శ్లోకం వరకు కంప్లీట్ చేశాం. దానిలో మొదలు మనకు అంటే 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అర్జునుడు తన మానసిక వేదనను చెప్పాడు, అది సాంఖ్యయోగంలో. 11వ శ్లోకం నుంచి 30 వరకు ఆత్మస్వరూప వర్ణన. మనం దాని లోపల మనం 16వ శ్లోకం నుంచి తీసుకున్నాం. దాని యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చదివి వినిపిస్తాను. 16వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు. 16వ శ్లోకం. అసత్యమైన దేహాదులకు ఉనికి లేదు. అంటే రూపాత్మకమై నశించి స్వభావం కలది. దేహం ఉన్నది నశించి స్వభావం కలది. సత్యమైన ఆత్మకు ఉనికి ఉంది అంటే లేమి లేదు. సత్యం ఉన్నది, అది ఆత్మ అన్నది సత్యం. తత్వదర్శితి అంటే తత్వమును ప్రత్యక్షంగా చూసిన వారు జ్ఞానులు. నిత్య అనిత్య పరిజ్ఞానం కలవారు వాళ్ళు. దీని లోపల దోషము ఏంటంటే తత్వదర్శి వాళ్ళు జ్ఞానులకు ఏం దోషం అంటే భగవంతుడు
లేదనుట ఒక దోషం, లేని జగత్తు ఉన్నదంట మరి ఒక దోషం. ఇట్లా 2 దోషాల గురించి చెప్పాడు 16వ శ్లోకంలో. మళ్ళీ 17వ శ్లోకంలో సత్య వస్తువు గురించి చెప్పాడు. సమస్త ప్రపంచము ఆత్మకే వ్యాపించి ఉన్నది, అది నాశరహితము, అవ్యయం. తర్వాత ఫస్ట్ సర్వజీవులు ఆత్మరూపులు కాబట్టి ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండాలా. రెండవది భగవంతుడు అతి సమీపము కాబట్టి పాపం చేయరాదు. భగవంతుడు మన సమీపంలో ఉన్నాడు కాబట్టి పాపం చేయరాదు. ఎందుకంటే పాపం ఉన్నది మనకు భగవంతుడు సన్నిహితంలో ఉన్నాడు, భగవంతుని దృష్టిలోకి వస్తుంది మనం చేసే కర్మ అంతా. అందుకోసం పాపం చేయరాదు. మూడవది ఆత్మను ఎవరు నశింపజేయజాలరు కాబట్టి ధైర్యము, ఆనందం అన్నది దీనివల్ల కలుగుతుంది. 18వ శ్లోకము అసత్ వస్తువు గురించి, అసత్య వస్తువు గురించి చెప్పాడు. దేహములు నశించును, ఆత్మను నశించదు. ఆత్మ అంటే నిత్యుడు, నాశరహితుడు, అప్రమేయుడు. అంటే అప్రమేయుడు అంటే ప్రత్యక్ష ప్రమాణములతో తెలియబడని వాడు. అంటే ప్రత్యక్ష ప్రమాణములతో అంటే కళ్ళు, ముక్కు, ఇది అన్ని ఈ ఇంద్రియాలతోని తెలియబడదు. దీంట్లోపల ముఖ్యమైనది ఏంటంటే దీనివల్ల మనకు శోకం వదలాలి, విద్యుక్త ధర్మం చేయాలి అన్నది దీని యొక్క భావం వస్తుంది. 19వ శ్లోకంలో ఆత్మ యొక్క స్వభావం గురించి చెప్పాడు. ఆత్మ చంపునది మరియు చంపబడినది కాదు. ఇది కఠోపనిషత్తు యందు దీని పోలిన శ్లోకమే కలదు. తాను దేహసాక్షిగా ఉండి నిత్య నిరంజనుడు అని భావన చేయవలను. ఆత్మ చంపునది మరియు చంపబడినది కాదు. ఆత్మ అంటే నేనే కాబట్టి దేహ సాక్షిగా ఉండి నిత్య నిరంజనుడను అనే భావన చేయవలను. 21వ శ్లోకము ఆత్మ ఏల చంపబడదో తెలిపారు. జనన మరణములు ఆత్మకు లేవు. అంటే ఇదివరకు లేకుండి ఇప్పుడు కలుగువాడు కాదు, అంటే ఉండి మరల లేకుండువాడు కాదు. అంటే శాశ్వతుడు, పురాతనుడు, శరీరము చంపబడినను ఇతడు చంపబడడు. దీనివల్ల మనకు అపరిమిత ధైర్యము, ఆనందము, నిర్భయత్వము కలుగుతుంది. 21వ శ్లోకము ఆత్మ ఒకరిని చంపువాడు ఎందుకు కాడో తెలుపుట. దీంట్లో తెలుపబడ్డది ఆత్మ ఒకరిని చంపువాడు ఎందుకు కాడో. ఆత్మ నిత్యుడు కాబట్టి, ఆ నిత్యుడని తెలుసుకున్నాడు కాబట్టి వాడు ఎవరిని చెప్పగలడు, ఎవరిని చంపించగలడు. అందుకు ఆత్మ అన్నది అంటే ఈ జ్ఞానికి నిత్యుడు అని తెలుస్తుంది కాబట్టి అతను ఎవరికి చంపగలడు, చంపించగలడు. తర్వాత 22వ శ్లోకంలో దేహములు అనిత్యములు, దేహ ఆత్మ నిత్యుడు అని ఉపమానం ద్వారా చెప్పబడింది. అంటే చినిగిపోయిన పాత బట్టలు వీడికి కొత్త బట్టలు వేసుకున్నట్లు శరీరము మార్చుట అని. ఇది ఎట్లయితే చినిగిన బట్టలు మనం విడిచి కొత్త బట్టలు వేసుకుంటామో అట్లనే ఒక శరీరం ఉన్నది మనం వదిలిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటాం. జీర్ణ అనే శబ్దానికి అర్థం ఏంటంటే శిథిలమైన ప్రారంధం కల దేహము అని. తర్వాత 23వ శ్లోకము ఆత్మను పంచభూతములు ఇవి బాధింపలేవు. ఆత్మను ఆయుధములు ఛేదింపదాలవు, అగ్ని దహింపదాలదు, నీరు తడపదాలదు, గాలి ఎండింపదాలదు. ఇప్పుడు వస్తుంది. జీవునకు 1 శరీరము, 2 మనస్సు, 3 ఆత్మ కలవు. 1 కంటే ఇంకొకటి సూక్ష్మం. శరీరము స్థూలమైంది, మనస్సు సూక్ష్మమైంది, ఆత్మ అతి సూక్ష్మమైంది. స్థూలమైనది స్థూలము పాడు చేయగలదు. అంటే స్థూలమైన శరీరం ఉన్నది, స్థూలం దాన్ని పాడు చేయగలుగుతాం. స్థూల శరీరాన్ని స్థూలమైన భూతములు బాధింపగలవు, కానీ అతి సూక్ష్మమైన ఆత్మను బాధింపలేవు. అంటే భూతాలు కూడా పంచమహాభూతాలు ఆత్మను బాధించలేవు. పరమాత్మ దృష్టి యందు శరీరము మరియు మనస్సు ఆత్మయందు రజ్జు సర్పము వలె కల్పింపబడినవి. అంటే శరీరము అన్నవి, మనస్సు అన్నవి కల్పించబడ్డాయి, కల్పన. అయితే దీంట్లో
ఎప్పుడు ఈ వేదాంతం లోపల రజ్జు సర్పం అంటే రజ్జు అంటే తాడు సర్పం అంటే తాడు సర్పం అన్నది మనం ఇది ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది భ్రాంతి కొరకు అధ్యాస కొరకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తుంటారు. అంటే పరమాత్మ దృష్టి యందు శరీరం మనస్సు అన్నది కల్పించబడ్డది. ఇది దేనిలో కల్పించబడ్డది? ఆత్మయందు. అది ఎట్లయితే మనం తాడును మనం పామనుకుంటాము చీకట్లో, అట్లే ఆత్మయందు యాక్చువల్గా శరీరం మనస్సు అన్నది కల్పించబడ్డది. దీనికి సత్యత్వం లేదు. సత్య వస్తువుని ఆరోపిత వస్తువు అని అంటారు. అయితే ఈ కల్పిత వస్తువు చనిపోయినా కానీ అధిష్టానమైన ఆత్మను బాధింపజాలదు. ఆత్మజ్ఞానం ఒకటే సంసార గాఢాంధకారమును వెలుగునిచ్చే వెలుతురు. ఈ విధంగా ఒక అజ్ఞానానికి అంధకారంగా పోల్చాడు, ఆత్మజ్ఞానానికి వెలుతురుగా దీపంగా పోల్చారు. తర్వాత 24వ శ్లోకం ఆత్మ యొక్క అవినాశ తత్వాన్ని తిరిగి ప్రతిపాదించట. మళ్ళీ తిరిగి అదే అవినాశ తత్వాన్ని ఈ శ్లోకంలో ప్రతిపాదించారు. ఒకటి, ఆత్మ ఛేదింపబడదాలదు, దయింపబడదాలదు, తడపబడదాలదు, ఎండింపబడదాలదు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థిరరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు. నిత్య సర్వగత అంటే కాలమునకు దేశమునకు అతీతుడు. నిత్య అంటే నిత్యుడు, ఎల్ల కాలములందు ఉండువాడు. సర్వగత అంటే సర్వగతుడు, అంతటా ఉన్నవాడు అంటే ఎల్ల దేశములందు ఉన్నవాడు. అంతకాంతకుడు, ఆత్మకే అంతకాంతకుడు అంటారు. అంటే కాలమును మింగువాడు అని. సర్వవ్యాపి, వేరొక చోటికి వెళ్ళుట సంభవింపదు కాబట్టి ఈయనను స్థాను అంటారు. సర్వవ్యాపి కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళటం అన్నది సంభవించదు. అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఎక్కడ వెళ్ళటం రావటం అన్నది ఇక్కడ ఈ క్రియలు సంభవించవు. అందుకోసమే ఆయనను స్థాను అంటారు. తర్వాత సనాతనుడు అంటారు. అంటే అందుకోసమే ఆత్మతత్వ విచారణమే సనాతన ధర్మం. ఈయన సనాతనుడు అంటారు కాబట్టి ఈయన విచారణ, ఆ ఆత్మతత్వ విచారణే మనం సనాతన ధర్మం అని పేర్కొనబడుతుంది. తర్వాత 25వ శ్లోకము ఆత్మ శాశ్వతుడని దుఃఖమును ప్రారదోడుట అనే సబ్జెక్ట్ మీద ఇది చెప్పాడు. ఏంటంటే ఇంద్రియములచే గోచరం కాదు, మనస్సుతో చింతింప శక్యం కానివాడు. ఇంద్రియాలతో గోచరించడు, మనస్సుతో కూడా చింతింప శక్యం కాదు. అందుకోసం మనస్సుతో మనం ఆత్మ తెలుసుకోలేము. అంటే భగవంతుడు మనకు తెలుస్తలేడు అని అనుకుంటాం కదా. అంటే మనస్సుతో మనం చింతించలేము, కళ్ళతోని మనకు గోచరం కాదు. మనకు ఎప్పుడైతే మనస్సు లయించినప్పుడు మాత్రమే అతడు శేషంగా మిగులుతాడు. తర్వాత వికారములు నొందింపబడని వాడు, ఆయనకు వికారములు ఆయనకు అంటవు. స్వస్వరూప జ్ఞానం లేకపోతే దుఃఖములకు కారణం. స్వస్వరూప జ్ఞానం అంటే తను దేహము మరియు మనస్సు కాదని నిశ్చయం చేసి మనస్సును లయం చేయుటే స్వస్వరూప జ్ఞానం. తన దేహమును మరి మనస్సు కాదని నిశ్చయం చేసి మనస్సును లయం చేయుటే స్వస్వరూప జ్ఞానం. 26వ శ్లోకం ఇక జీవ దృష్టిని అనుసరించి చూచినను ఆత్మ గురించి శోకించుట తగదు. అంటే సామాన్యంగా జీవ దృష్టితో చూసినా కానీ ఆత్మను శోకించుట తగదని చెప్పారు. ఈ ఆత్మను పుట్టుక చావు కలవాడని అనుకున్న ఈ ప్రకారం శోకించుట తగదు. పై వాక్యము అర్జునుని ఊరడించు నిమిత్తము సామాన్యులు తలంచు జీవ దృష్టిని అనుసరించి ఈ స్థితి అందుకు దుఃఖమునకు అవకాశం లేదని చెప్పాడు. ఇది అంటే యాక్చువల్గా ఆత్మ అనేది పుట్టుక చావు లేదు అసలు. కానీ ఈ విధంగా సామాన్య జనులకు కూడా అంటే ఇది ఆత్మ పుట్టుక చావు కలవాడే అనుకున్నా కానీ ఇక ప్రకారంగా శోధించగలదు. అంటే ఆత్మ పుట్టుక చావు ఉంది, మనం పుట్టినవాడు చావక తప్పదు. అది దానికి దాన్ని తప్పించలేరు కాబట్టి అట్లా అనుకున్నా కానీ మనం ఆయన యుద్ధం చేయకుండా, యుద్ధం అన్నది ఆయన ధర్మం కాబట్టి ఆయన చేయకుండా ఉండటం తప్పే.
అని ఆయన చెప్తాడు. 27వ శ్లోకం, ఒకవేళ నీవు ఈ ఆత్మను చావు పుట్టుకల కలవానిగా తలంచెడు వేని అప్పుడు పుట్టిన వానికి చావు తప్పదు, చచ్చిన వానికి పుట్టుక తప్పదు, తప్పనిసరి యగు విషయం నందు శోకించడం తగదు. ఇది తప్పనిసరి జరిగే వాటి అందు అది విషయం, అటువంటి విషయాలందు శోకించడం తగదని చెప్పబడింది. ఇది సామాన్యాల దృష్టిని అనుసరించి చెప్పబడినదే గాని యథార్థముగా ఆత్మకు పుట్టుక చావులు లేదు. తర్వాత 28వ శ్లోకము, ప్రాణులు పుట్టుటకు పూర్వం అని చనిపోయిన తర్వాత కనిపించరు. మొదట కనబడక మరల కనిపించి తిరిగి అంతరించిపో భ్రాంతి రూపము ఈ దేహం. ఈ దేహంలో మొదట జన్మించక ముందు మనకు దేహం గురించి తెలియదు. మరలా దేహము పడిపోయిన తర్వాత, దేహం చనిపోయిన తర్వాత కూడా మనకు కనిపించదు. అంటే ఈ మొదట కనబడక మరలా కనిపించి తిరిగి అంతరించి పోవు భ్రాంతి రూపమే ఈ దేహము. దీనికి ఎగ్జాంపుల్ మనకు ఇంకోటి ఏం చెప్పాడంటే, స్వప్న జగత్తు నిద్ర పూర్వము లేదు, తర్వాత నిద్ర తర్వాత కూడా లేదు. అంటే ఓ స్వప్నంలో ఏదైతే మనం జగత్తును చూస్తున్నామో అది నిద్రకు పూర్వం లేదు, నిద్ర తర్వాత కూడా లేదు. దేహాది దృశ్య పదార్థములు ఎండమావుల వలె అసత్య భ్రాంతి రూపములు. అంటే దేహాది దృశ్య పదార్థాలు, దేహము తర్వాత మనకు కనిపించే పదార్థాలన్నీ కూడా ఎండమావుల వలె, అంటే మనకు ఎండ లోపల అంతా నీరు ఉన్నట్టే కనిపిస్తుంటది, కానీ అక్కడికి పోతే మనకు నీరు ఉండదు. అంటే అది ఒక భ్రాంతి రూపంగా ఎట్లయితే ఉందో మన దేహాది ఈ దృశ్య రూపాలు కూడా భ్రాంతి రూపమే అని చెప్పారు. తర్వాత 28వ శ్లోకంలో, అద్భుతమైన ఆత్మస్వరూపము సాక్షాత్కరించుకుని వారు చాలా అరుదు. అయితే ఈ ఆత్మను ఒకనొకడు ఆశ్చర్యమైన దాని వలె చూచుచున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యమైన దాని వలె చెప్పుచున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యమైన దాని వలె వినుతున్నాడు. వినియు చూచియు దాన్ని సరిగా తెలుసుకుంటలేదు. ఇది ఆచరణ పూర్వక విజ్ఞానం, బహుజన్మార్జిత పుణ్య పరిపాకం. మనస్సు నిర్మలము, వాసన రాహిత్యము కలిగినప్పుడే ఇది లభించగలదు. దీనికి అధికారి ఏంటంటే సాధనా చతుష్టయ సంపత్తి కలవాడు అధికారి. సాధనా చతుష్టయ సంపత్తి అంటే ఆత్మానాత్మ వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం. 30వ శ్లోకము, ఆత్మ నిత్యుడు కావున ఎవరును ఎవరి కొరకు శోకింప పని లేదు. ఆఖరికి చెప్పాడు కదా, అంటే ఆత్మ అన్నది నిత్యం అందరిలో కూడా నిత్యమైనది వ్యాపించి ఉంది కదా, అందుకోసము ఎవరి గురించి కూడా అందరు కూడా ఆత్మస్వరూపులే కాబట్టి ఎవరు కొరకు కూడా శోకింపవలసిన పని లేదు. సమస్త ప్రాణులందు ఉన్న ఆత్మ ఎన్నడూ చంపబడదు గాన శోకించవద్దు అని ఆఖరికి 30వ శ్లోకంలో చెప్పాడు. ఈ విధంగా మన సాంఖ్యయుగం 2వ అధ్యాయంలో 30వ శ్లోకం వరకు కంప్లీట్ చేశాం. ఇప్పుడు 31వ శ్లోకం నుంచి నేను ఆ 31 నుంచి 40 తోటి ఆపేద్దామా? మనము 15 తీసుకుంటున్నాం ఎవ్రీడే కాబట్టి 31 నుంచి 45 వరకు పెట్టండి. 45 కాగానే స్టాప్ చేయండి. రాధా, ఇప్పుడు ఏంటంటే నువ్వు 16వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు అన్ని ఒక్కొక్క శ్లోకం గురించి వాళ్ళకి చెప్పావు కదా. ఇదంతా మనం తాత్పర్యాలను వ్యాఖ్యలు కంప్లీట్ కవర్ అయిపోయినాయి. కాబట్టి నువ్వేం చేయంటే, ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేస్తున్నావు కదా 30 నుంచి 45 వరకు సేలియంట్ పాయింట్స్, ఈ తాత్పర్యంలో వ్యాఖ్యల కవర్ కాని పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఓవరాల్ గా ఇచ్చేసి చిన్నగా నువ్వు పేపర్ మీద హోంవర్క్ చేయేది, హోంవర్క్ చేసి రాసి అది చెప్తాదు. అది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వ్యాఖ్య ఉన్నది, తాత్పర్యం ఉన్నది, అందరికి కూడా తెలిసింది కదా. కాబట్టి మళ్ళా రిపిటేషన్ అవుతుంది. ఇది అట్లా కాకుండా రిపిటేషన్ కూడా ఒక కొత్తదనం ఉండాలన్నట్టు. అంటే కొన్ని కొత్త విషయాలు చెప్తున్నారు అట్లా చెప్పి. అంటే ఇవాళ ఏం చేయాలంటే, ఇవాళ 31st నుంచి స్టార్ట్ చేస్తాం కదా, 31st నుంచి 45 వరకు ఈ యొక్క శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకాల యొక్క ఎసెన్స్, అర్జునుడు ఇట్లా అన్నాడు, శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు, దీని ఇట్లా అయింది అని చెప్పి దీని సేలియంట్ పాయింట్స్ ఒక పేపర్ మీద రాసుకొని అదే చదువు, అది బాగుంటది. రైట్? ఓకే, ఇంకా స్టార్ట్ చేయి. నేను మ్యూట్ చేస్తున్నా. స్టార్ట్ చేస్తున్నా. కౌంతేయ
कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा కరెక్టేనా? 31st నుంచి చేయండి మ్యామ్, వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. నైవం పాపమవాప్స్యసి ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. కరెక్ట్ కాదా? స్వల్పమప్యస్య ధర్మస్య కాలే మాయా, 31st నుంచి కాలే, కాదా? 31st నుంచి చేయండి. ఓకే, సందర్భం మళ్ళీ స్టార్ట్ చేయండి 31st నుంచి. 31st స్టార్ట్ చేయి. ఏకేహకాః యేషాం జనం వేదన చైవ కశ్చిత్ మీకు ఏంటంటే కరెక్ట్ గా యమవద్యోయం దే స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే భయాద్రణాదుపరతం మన్స్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవम् అవాచ్య వాదాశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాయనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానస్వర్గపరాः జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం
तया परुतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेमात्मवान्. ఇక్కడ 45 అయినా ఇక్కడికి 45. అయితే కొన్నిటికి వ్యాఖ్యలు చాలా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకుంటే మనకు సరిపోతుంది. 31 నుంచి మామయ్య వెంకటేశ్వర 31 నుంచి చదవాలి కదా. 31 గురించి ఇంట్రడక్షన్ ఏమంటాడంటే, ప్రతి శ్లోకానికి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఉంది. దాని ఏంటంటే, ఇంతదనుక సాంఖ్య యోగానుసారము ఆత్మ యొక్క నిత్యత్వమును బోధించి ఇక ఇప్పుడు 7 శ్లోకముల ద్వారా క్షత్రియ ధర్మమును అనుసరించి అయినను నీవు దుఃఖించుట తగదని భగవానుడు అర్జునునకు బోధించుచున్నాడు. 31వ శ్లోకం. స్వధర్మపి చాపేక్ష న వికంపితుమర్హసి ధర్మాతి దురాశ్రేయ అన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం అపి ఆవేక్ష న వికంపితం అర్హసి ధర్మ్యాత్ హి యుద్ధాశ్రేయ అన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు. ఏలైనా క్షత్రియునకును ధర్మయుద్ధమునకు మించినట్టు శ్రేయస్కరమైన కర్తవ్యం మరి ఒకటి ఏదీ లేదు. ఈ వ్యాఖ్య చెప్పండి. కర్తవ్య నిర్వహణ యందు, స్వధర్మాచరణ యందు, ధర్మమునకు విరుద్ధము కాని కార్యములందు శ్రీకృష్ణునికి ఎంత ప్రీతియో ఈ శ్లోకం వలన తెలియచున్నది. శరీరం ఉన్నంత వరకును ప్రతివారును ఏదియో ఒక కార్యమును చేయవలసియే ఉన్నది. అట్టి తరి స్వధర్మానుకూలమైన కార్యమును నిష్కామముగా నాచరించుట వలన మనుజునకు ఉత్తమ శ్రేయము లభించుటయేగాక చిత్తశుద్ధి ద్వారా మోక్షమును సంప్రాప్తమగుచున్నది. ఇచట ధర్మ్యాత్ అని చెప్పుట వలన ధర్మయుద్ధమునే క్షత్రియుడు ఆశ్రయింపవలను గాని అధర్మయుద్ధమును కాదని స్పష్టీకరింపబడినది. 32వ శ్లోకం. యదృచ్ఛయా చ ఉపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినా క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశం. ఓ పార్థ, అనుకోకుండా ప్రాప్తించినట్టు మరియు తెరవబడిన స్వర్గద్వారమై ఉన్నట్టు ఇటు యుద్ధమును అదృష్టవంతులైన శత్రువులు మాత్రమే పొందుదురు. వ్యాఖ్య. పార్థ, అర్జునుని పార్థ అని సంబోధించుచు శ్రీకృష్ణమూర్తి అర్జునుని తల్లియగు వృథ అంటే కుంతీదేవి యొక్క క్షాత్ర ధర్మ నిర్వహణమును గూర్చిన సందేశమును అతనికి జ్ఞాపకము చేయుచున్నట్లున్నది. యుద్ధమునకు పూర్వము కుంతీదేవి హస్తినాపురము నుండి శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి క్రింది సందేశమును పంపెను. దేని నిమిత్తము క్షత్రియ మాత కుమారుని కనుచున్నదో అట్టి సందర్భం ఇప్పుడు ఏతించినది. బాహ్య యుద్ధము క్షత్రియులకు మాత్రము కలదు. అంతర్యుద్ధము కామ క్రోధాదులతో, రాగద్వేషాదులతో, దుష్ట వాసనలతో పోరు ప్రతివారికి కలదు. బాహ్య యుద్ధమును ధర్మపూర్వకముగా ఆచరించుచో స్వర్గము లభించెను. అంతర్యుద్ధమున గెలుపొందు వారికి మోక్షము సంప్రాప్తించెను. మోక్షద్వారమపావృతం. నిజమగు క్షత్రియ వీరులు యుద్ధం ఎప్పుడు వచ్చునాయని ఉవ్విళ్ళూర్చుందురు. అట్లే తీవ్ర ముముక్షువులు మాయతో అజ్ఞానముతో ఎప్పుడు యుద్ధము చేతుమా అని కాచుకొని ఉందరు. క్షత్రియులకు యుద్ధమందు వలె వీరికి అవిద్యతో పోరు సల్పుటయందు పరమ ప్రీతి. 33వ శ్లోకం. అతచేత త్వమిపం ధర్మ్యం సంగ్రామం న కర్ష్యసి తతః స్వధర్మం కీర్తిం చహిత్వా పాపం అవాప్స్యసి. ఒకవేళ నీవు ఇట్టి ధర్మయుక్తమైన యుద్ధమును చేయనిచో పిమ్మట సధర్మమును కీర్తిని పోగొట్టుకొని పాపమునే పొందదు అంటారు. ఈ యుద్ధం నీకు ధర్మబద్ధం. ఒకవేళ నీవు దీన్ని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడు అవదు. దానివలన కీర్తిని కోల్పోవదు. పైగా నీవు పాపం చేసిన వాడగదు. వాక్యం ఉంటే చెప్పండి. ఎన్నో శ్లోకమైంది ఇది? ఇది 33వ శ్లోకం.
లేదు, దీనికి 34 తీసుకోండి. 34 తీసుకుంటాను. అకీర్తం చ ఆపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావిత్యస్య చ యాకీర్తిః మరణాత్ అతిరిచ్యతే. లోకులెల్లరును బహుకాలం వరకును నీ అపకీర్తిని గుర్చి చిలువలు పలువులుగా చెప్పుకొందురు. మాంజుడైన పురుషులకు అపకీర్తి మరణం కంటే బాధాకరమైనది. వ్యాఖ్య: చేయరాని పని చేసినప్పుడు, చేయవలసిన పని చేయనప్పుడు లోకమున అపకీర్తి వ్యాపించును. చేయవలసిన ధర్మయుద్ధమును చేయనందుచే అర్జునుడు అపకీర్తి పాలగునని శ్రీకృష్ణమూర్తి హెచ్చరించుచున్నారు. గౌరవస్తునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది. ఏలయనినా మరణముక్క శరీరమునే బాధించును, అపకీర్తియో తరతరములు బాధించును. అంతరార్థం ఏంటంటే, జీవుడు ఆత్మస్వరూపుడు, మహాగౌరవనీయుడగు వ్యక్తి. అతడు ఇంద్రియ మనంబులకు లోబడినచో అపకీర్తి పాలగును. కావున ఆత్మస్మృతిని బడసి మాయను ఇంద్రియాదులను జయించి అట్టి అపకీర్తి రాకుండా కాపాడుకొనుట అతని కర్తవ్యము. 35వ శ్లోకం. భయాత్ర నాముపరతం మంచత్యేత్యాం మహారథః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యపి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నువ్వు మిక్కిలి మాన్యుడవు, యుద్ధ విముఖుడవైనతో వీరి దృష్టిలో నువ్వు ఎంతో చులకనయ్యేదు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధం నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. 36 వ్యాఖ్య చెప్పండి. ఉంటే వ్యాఖ్య లేదు, 36 సరే, 36, 37 అవుతాను. అవచ్యవాదాన్ చ బహాన్ వదిష్యంతి తవ అహితః నిరంతం తమ సామర్థ్యం తతః దుఃఖరితం మృత్యుం అతః నా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా నా అభోచ్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. ఈ రెండింటికి కూడా ఇది నేను తాత్పర్యం చదువుతాను. ఈ 36వ శ్లోకాన్ని యొక్క తాత్పర్యం ఏంటంటే, నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందిస్తూ నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలు అందరూ అంతకంటే విచారకరమైనది విషయం ఏముందును అని ప్రశ్నిస్తాడు అన్నట్టు. తర్వాత, ఓ అర్జున, రణరంగమున మరణించినతో నీకు వీరస్వర్గం ప్రాప్తిస్తును, యుద్ధమును జయించినతో రాజ్యభోగములు అనుభవించగలవు, కనుక కృతయుక్తుడవై యుద్ధమునకు లెమ్ము అంటాడు. ఇది తస్మాత్ ఉద్దిష్ట కాంతేయ అనేది ఇంపార్టెంట్. ఇట్లా ఇది 37వ శ్లోకం. 37 వ్యాఖ్య చెప్తున్నా. ఈ శ్లోకము ముముక్షువులకు ప్రాణము వంటిది. ఇది ఒక మహామంత్రం. సాధన యందు నిరాశ, అధైర్యము, నిరుత్సాహము కలిగినప్పుడెల్లా దీనిని పఠించుచుండినచో మహాధైర్యము చేకూరగలదు. ఏలననిన ధర్మపూర్వకమైన బాహ్య యుద్ధమున శూరుడు జయించినచో రాజ్యమును, మరణించినచో స్వర్గమును ఎట్లు పొందునో, అట్లే అవిద్య అనగా మాయతో ఒనర్చు సంగ్రామమున ఆత్మానాత్మ యుద్ధమున సాధకుడు విజయమునొందినచో మోక్షమును, మరణమునొందినచో ఉత్తమ లోక ప్రాప్తిని బడయిచున్నాడు. కావున 2 విధముల అతనికి శ్రేయమే కలుగుచున్నది. ఆధ్యాత్మిక సాధన పూర్తి కాక మునిపే ఒకవేళ మధ్యలో ముముక్షువునకు మరణము సంభవించినచో అతనికి దుర్గతి ఏమాత్రమును కలగదనియు, ఉత్తమ లోకములందు సుఖములను అనుభవించి మరల భూలోకమునందు ఉత్తమ వంశముననో లేక యోగుల యొక్క కులముననో జన్మించి తానిదివరలో వదిలిపెట్టిన సాధనను తిరిగి కొనసాగించునని భగవానుడు మున్ముందు 6వ అధ్యాయంలో చెప్పబోవు. కావున ముముక్షువు తన ఆధ్యాత్మిక సాధనను ప్రకృతితోటి తన సంగ్రామమును ఏమాత్రము సడలింపక కృత నిశ్చయుడై ముందునకు సాగిపోవాలనని అర్జునుని నెపమున లోకమునకంతకును శ్రీకృష్ణమూర్తి హెచ్చరిక చేయుచున్నారు. కృత నిశ్చయ అని చెప్పబడినందువలన లక్ష్యం అనుభూతమగు వరకును సాధనను ఏమాత్రము వదలరాదను దృఢ నిశ్చయము కలిగి ఉండవలనని స్పష్టమగుచున్నది. దృఢమైన నిశ్చయము పట్టుదల లేని వారిని మాయ క్రిందికి తోసివేయును. కావున జాగరూకులై ఉండవలెను. తస్మాదుత్తిష్ట లెమ్ము అని భగవానుడు అర్జునునకు ధైర్యమును బోధించుచున్నారు. సంసార క్షేత్రమున అనేక దుఃఖములందు తాపత్రయములందు పడి క్షణిక సుఖములకై దేవులాడుచు నానా యాతనలను అందుచున్న మాలవాళికిచ్చిన
ధైర్యోద్బోధక వాక్యములు ప్రోత్సాహజనకములకు బోధలు ఎంతేని అవసరంలే ఉన్నది. 38వ శ్లోకము ఇంట్రడక్షన్. కార్యములను ఏ ప్రకారం ఆచరించినచో మనుజుడు పాపమునందటో 38వ శ్లోకంలో వచించుచున్నారు. 38. సరే. సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలభౌ జయ జయౌ తథా యుద్ధాయ యజస్వ న ఏవం పాపం అవాప్యసి. జయాపజయములు లాభ నష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధమునకు సన్నిధుడు కమ్ము, అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. దీని యొక్క తాత్పర్యం ఇది. వ్యాఖ్య. తర్వాత వాక్య చెప్పండి. ఈ శ్లోకమున భగవానుడు కర్మరహస్యమును బోధించుచున్నారు. కర్మము చేయుచును ఏ విధమైన పాపము చేతను అంటబడకుండు విధానమును తెలుపుచున్నారు. అది ఏ సమభావము, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. సుఖ దుఃఖాదులందు సమబుద్ధి కలిగి కర్మనాచరింపవలేను. దానిచే మనుజుడు పాపస్పర్శ లేకుండును. సుఖము తటస్థించినప్పుడు పొంగిపోయి గర్వించక, దుఃఖము కలిగినప్పుడు కృంగిపోయి విచారపడక సమస్థితిని కాపాడుకొనవలెను. సమచిత్తమందు ఆత్మ చక్కగా ప్రతిబింబించును. అట్టి వాడిక పాపమునెట్లు పొందగలడు? కర్మ మార్గము తక్కువనియు కర్మ బంధహేతువనియు జన్మకారకమనియు కొందరు తలంచుదురు. కానీ భగవానుడు అట్లు చెప్పలేదు. సమబుద్ధి కలిగి కర్మనాచరించినచో ఆ కర్మ వలన పాపమెన్నటికీ చేకూరదని గీతాచార్యులు ఘోషించుచున్నారు. కర్మయందు దోషము లేదు, కర్మ చేయు విధానమందు కలదు అని సాధకులు గుర్తెరిగి ఆ కర్మను సమబుద్ధితో ఆచరింపవలేను. తతో యుద్ధాయ యుజ్యస్వ అని చెప్పుట వలన కర్మరంగమున ప్రవేశించుటకు ముందు కర్మనెట్లు చేయవలెనో ఆ పద్ధతి తెలుసుకొని ఉండవలెనని స్పష్టపడుచున్నది. తతః అటు పిమ్మట యుద్ధము చేయుము అని భగవానుడు పలికిరి. దేనికి పిమ్మట? సుఖ దుఃఖాదులందు సమభావమును అలవాటు చేసుకొని ఆ పిమ్మట అట్టి సమత్వమును ముందుగా అభ్యసింపకయే కర్మక్షేత్రమున దిగినచో పతనముందిపోవును. కర్మ యొక్క ఒడుదుడుకులచే చంచలత్వముందును మరియు పాపమును సంపాదించును. కర్మమునకు తోడుగా జ్ఞానము తప్పక ఉండవలెను, అప్పుడే అది రాణించును. అందువలననే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు తొలుదొల్తనే జ్ఞానమును ఉపదేశించి ఆ పిదప కర్మను బోధించిరి. ప్రశ్నోత్తరాలు. ప్రశ్న: కర్మమును ఎప్పుడు ఆచరించవలెను? దానికి ఉత్తరము: సుఖ దుఃఖాదులందు సమబుద్ధిని బడిసిన వెనక కర్మమును ఆచరింపవలెను. మరో ప్రశ్న: కర్మము చేయుచు పాపమంటకుండా నుండుటకు ఉపాయమేమి? దానికి ఉత్తరము: చిత్తమందు సుఖ దుఃఖాదుల ఎడల సమభావమును కుదుర్చుకుని కర్మ చేసినచో పాపము అంటదు. నెక్స్ట్ శ్లోకం లోపల దానికి ఇంట్రడక్షన్. ఇంతవరకు సాంఖ్యయోగమును గూర్చి బోధించి ఇక కర్మయోగమునకింత చెప్పుటకు ప్రారంభించుచున్నాడు. 39వ శ్లోకం. ఏషా తే అవిహితా సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకు జ్ఞానయోగ దృష్టితో తెలిపితేనే, ఇప్పుడు దాన్నే కర్మయోగ దృక్పథంతో వివరించదును, వినుము. దాన్ని ఆకలింపు చేసుకుని ఆచరించడంతో కర్మబంధం నుండి నీవు యుక్తుడయ్యదు. ఇంతే తాత్పర్యం. వాక్య ఉందా? కర్మ చేసినను బంధింపబడక నుండవలెనన్న ఆ కర్మ ఎట్లు చేయవలెనో దానిని గూర్చిన వివేకం అవసరం. అట్టి వివేకమునే బుద్ధి అని ఇట పేర్కొనిరి. అట్టి బుద్ధితో కూడి కర్మనాచరించినచో జీవుడు కర్మబంధమున తగులుకొనడు. బంధమును కలుగజేయు కర్మ అత్తరి మోక్షమునకు హేతువుగా పరిణమించిపోవును. కావున భగవానుడు తెలుపబో అట్టి బుద్ధిని, అట్టి కర్మయోగ రహస్యమును ప్రతివారును హస్తగతమునర్చుకొని బంధ విముక్తులు కావలేను. నెక్స్ట్ శ్లోకానికి కర్మయోగం యొక్క మహిమను వర్ణించుతున్నారు. 40వ శ్లోకం. దీనికి నహ్య అభిక్రమదాశాస్తి ప్రత్యవాయు వాయ న విద్యతే స్వల్పమాపి అస్య ధర్మస్య త్రాయతే మహత భయాత్. నహ్య అభిక్రమనాశః అస్తి ప్రత్యవ్యాయ న విద్యతే స్వల్పమాపి అస్య ధర్మస్య త్రాయతే మహత భయాత్. ఈ కర్మయోగమునందు ఆరంభ నాశం ఉండదు, మరియు విపరీత ఫలరూప దోషం కూడా ఉండదు.
ఈ కర్మయోగ రూపమైన ధర్మం యొక్క ఏ కొంచెము సాధనమైనను జన్మ మృత్యు రూపమైన గొప్ప భయం నుండి కాపాడు. ఈ కర్మయోగమును ప్రారంభించినతో దీనికి ఎప్పటికీ బీజనాశనము లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగము ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయం నుండి కాపాడు. దీనికి వ్యాఖ్య ఉంటే చెప్పండి. వ్యాఖ్య కొంచెం డీటెయిల్ గా ఉంది. బుద్ధితో వివేకముతో కూడిన ఈ కర్మయోగము అనగా నిష్కామ కర్మయోగమును ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించుట వ్యర్థము కానేరదు. అది తప్పక సత్ఫలమును కలగచేయును. ఒకవేళ ఏవైనా అవాంతరములచే మధ్యలో నిలిచిపోయినను దోషము లేదు. విత్తనమును నేలలో నాటిన పిదప చివరి వరకు దానిని జలాదులచే పోషించిన మాత్రమే ఫలితము చేతికి వచ్చును. మధ్యలో ఎప్పుడైనా జలసేచనమును మానివేసినచో ఆ మొలక ఎండిపోయి ఫలమునివ్వదు. అట్టిది కాది నిష్కామ కర్మయోగము. ఎంత చేసినా అంత ఫలమొసంగునే కాని దాని వలన దోషమెన్నటికీ కలగదు. త్రాయతే మహతో భయాత్. వివేకముతో కూడిన ఈ కర్మాచరణము లేక నిష్కామ కర్మయోగము ఒకంత కావింపబడినను మహాభయము నుండే జీవుని కాపాడునని వచింపబడినది. ప్రపంచములో అన్ని భయముల కంటే గొప్ప భయమేది? మరణ భయం. జనన మరణ రూప సంసార భయము దానిని నిష్కామ కర్మానుష్ఠానము తొలగివేయుచున్నది. చిన్న నిప్పురవ్వ అయినను ఘోర కంటకావృత మహారణ్యమును భస్మీభూతమునర్చునట్లును, చిన్న ఓడ అయినను విశాల మహాసముద్రమును దాటించునట్లును ఈ పరమార్థ సాధనయు ఒకంతైనను ఘోర సంసార విపత్తు నుండి జీవుని కాపాడుచున్నది. కాబట్టి సాధకులిక దిగులు నొందవలసిన పని లేదు. పూర్ణ స్థితిని మొట్టమొదట పొందలేకపోయినను తమ సాధనను విడువక ఆచరించుచుండవలెను. చిన్న పూజ అయినను చిన్న మంత్రమైనను ఒక్క పుణ్యకార్యమైనను దానిని గట్టిగా పట్టుకుని దాని యందు పరిపూర్ణ విశ్వాసముంచి ఆచరించుచుండినచో క్రమముగా అది ఏ సంసార సముద్ర తరణోపాయమై విలసిల్లును. ఔషధము ఒకంతైనను పథ్యానుసారముగా చక్కగా సేవించినచో భయంకరమగు రోగమును కూడా మాన్పును కదా. కర్మయోగమును ధర్మము స్వల్పమైనను మహా సంసార భయము నుండి జీవుని పరిరక్షించునని భగవానుడి ఈ శ్లోకమున సెలవిచ్చిన విషయము సాధక లోకమునకెంతయో ఆశ్వాసమును కలిగిచేయుచున్నది. ఏలననిన ఈ అనంత సంసార సాగరము ఎట్లీదగలమా? ఈ ఘోర తమస్సునెట్లు దాటగలమా? అయ్యో, మేము అన్ని ధర్మములను ఆచరింపలేమే, నిరంతరము సాధన చేయలేమే, అది ఆ ఋషులకే ఆ మునీశ్వరులకే చెల్లును, మాబోటి సామాన్యులు అంత తపస్సును ఎట్లా చేయగలరు అని ఈ ప్రకారముగా చింతించుచుండ జనులకు ధైర్యమును సంగి మోక్ష ప్రాప్తికి సంసార భయ వినాశమునకు చక్కని వరప్రసాదమును భగవానుడిచట ఒసంగినారు. కావున భగవద్వాక్యములపై విశ్వాసముంచి నిష్కామ కర్మయోగమును ఆధ్యాత్మిక ధర్మమును ఒకంతైనను ఆచరించి జనులు బంధ విముక్తులగుదురు కాక. ప్రశ్నోత్తరాలున్నాయి. ప్రశ్న: నిష్కామ కర్మమును ధర్మము యొక్క ప్రాశస్త్యమును వివరింపుడు. దీనికి ఉత్తరము: 1, దానిని ప్రారంభించినచో నిష్ఫలమెన్నటికీ కాదు. 2, కొంత ఆచరించి మధ్యలో నిలిపినను దోషము లేదు. 3, కొద్దిగా ఆచరించినను గొప్ప సంసార భయమును తొలగించును. ఇంకో ప్రశ్న: సంసార భయము నుండి తప్పించుకున్నటకు ఉపాయమేమి? ఉత్తరం: వివేకయుక్తమగు కర్మాచరణము నిష్కామ కర్మానుష్ఠానము. నెక్స్ట్ శ్లోకానికి ఇంట్రడక్షన్. ఉత్తమ కర్మయోగి యొక్క స్థిర చిత్తమునకును భోగాసక్తుల చంచల మానసమునకును కల భేదమును తెలుపుచున్నాడు. శ్లోకం: వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురురందన బహుశాఖాహార్జంతాక్ష బుద్ధయో అవ్యవసాయినాం. ఓ అర్జున, ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటిగా ఉండును. స్థిర బుద్ధి లేని వివేకహీనులైన సకామ మనుషుల యొక్క బుద్ధులు నిశ్చయముగా అనేక భేదములు కలిగివేయి, అంటే చంచలములై మరియు అంతులేని కోరికలు గలవై ఉండును. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కానీ భోగాసక్తులైన వివేకహీనులు బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుతూ అనంతములుగా ఉండును. చెప్పండి వ్యాఖ్య.
వ్యాఖ్య. దైవమందు అనగా ఆత్మయందు నిశ్చయము కలిగి ఉన్న బుద్ధి ఒకటియే అయి ఉన్నది. ఏలయనినా అది ఆ దైవమును తప్ప అన్యమును కాంక్షింపదు. అది శాఖోపశాఖలుగా విస్తరింపదు. దైవమున వందే ఏకాగ్రముగా నుండును. అట్టి నిశ్చయాత్మకమగు బుద్ధి కలవారు చేయు ప్రతి కార్యమును, కొంచెం ప్రింట్ సరిగా రాలేదు, ఎవరైనా చదవండి. ఇది ఈ వ్యాఖ్య చదవండి ఎవరైనా. మొదటి నుండి వ్యాఖ్య రాధాకృష్ణమాయ చదవండి. అన్మ్యూట్ చేయండి మా, మీరు అన్మ్యూట్ కాలే. రాధాకృష్ణమాయ చదువుతున్నట్టున్నారు. వ్యాఖ్య. దైవమందు ఆత్మయందు నిశ్చయము కలిగి ఉన్న బుద్ధి ఒకటియే అయి ఉన్నది. ఏలయన్న అది ఆ దైవమును తప్ప అన్యమును కాంక్షింపదు. అది శాఖోపశాఖలుగా విస్తరింపదు. దైవమును లక్ష్యమందే ఏకాగ్రముగా నుండును. అట్టి నిశ్చయాత్మకము బుద్ధి గలవారు చేయు ప్రతి కార్యమును, ప్రతి భావనయు దైవోన్ముఖముగా నుండును. ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణముగా వారు కార్యములను చేయుచుందురు. అట్టి దైవ లక్ష్యము లేని వారు అనేక ప్రాపంచిక వస్తువులను ఆశ్రయించి దృశ్య పదార్థములపైకి పరుగిడుచు వాని ప్రాప్తియే తమ గమ్యముగా భావించి చంచల బుద్ధి కలిగి ఉందురు. అట్టి వారి బుద్ధి ఏకోన్ముఖముగా నుండదు. డొంకపై తీగవలే బహుశాఖలుగా విస్తరించి ప్రపంచ వస్తువులపై బడి పెక్కు ఫలములను కోరుతూ భోగములను కాంక్షించుతూ అనేక కర్మకాండలలో చిక్కుకొని తత్ఫలితముగా ఏకాగ్రత లేనిదై వర్తించుడు. భిన్న భిన్నములకు సూర్యకిరణములు భూతద్దము ద్వారా ఏకోన్ముఖంగా కాగా కిందనున్న కాగదమును కూడా భస్మం చేసి చేయగలుగును. అవి వేరు వేరు ఉన్నప్పుడు అది అతి శక్తిని కలిగి ఉండవు. ఆ విధముగానే నిశ్చయాత్మకముకు ఏకాగ్ర బుద్ధి అందును విరాజులు. ఏకాగ్ర బుద్ధి అందును అఖండ శక్తి విరాజులను. ప్రాపంచిక మానవుడు అనేక దృశ్య విషయములందు ప్రసరించిన మనస్సు కలవాడై కోరికలను తీర్చుకుంటే తన శక్తినంతను దారపోయిచున్నాడు. అట్టి వాని చిత్తము చంచలముగను బహుశాఖాయుతముగను నుండుట చేత శాంతి లేక తల్లడిల్లుతుంది. కావున వివేకవంతుడై దైవమందు మోక్షాత్మక బుద్ధి మోక్షమందు నిశ్చయము కలిగి ఉన్నట్టి బుద్ధిని అవలంబించి బహుశాఖాత్మకముకు అనిశ్చయాత్మక బుద్ధిని త్యజించి వేయవలేదు. నిశ్చయాత్మక బుద్ధి లేని వారి స్వభావం వర్ణించుతున్నారు. ఇప్పుడు 42, 43, 44 శ్లోకం చదవండి అన్నయ్య. 42, 43 నేను చదువుతున్నా. మామయ్య లేనట్టున్నారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తి వాదినః. నెక్స్ట్ శ్లోకం. కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఎన్నైనవి? 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధేయతే. మా 44 చదవండి మా ఒకసారి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధేయతే. తాత్పర్యం. ఓ అర్జున, వేదమునందు ఫలమును తెలుపు భాగములందు ఇష్టము కలవారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకరి వద్దియు లేదని వాదించేవారును
విషయ వాంఛలతో నిండిన చిత్తము గలవారును స్వర్గాభిలాషులకు అల్పజ్ఞులు జన్మము కర్మము తత్ఫలమును సంగుదనియు భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో కూడినదియు ఫలశూన్యమైనది ఏ వాక్యమును చెప్పుచున్నారో దానిచే నభరింపబడిన చిత్తము కలవారును ఆ వాక్యమును నమ్మి దృశ్య వ్యామోహమందు పడువారును భోగైశ్వర్య ప్రియులునగు జనులకు దైవ ధ్యానమందు సమాధి నిశ్చయమైన ఏకాగ్రమైన బుద్ధి కలగనే కలగదు. దీని వ్యాఖ్య: పుష్పితాం వాచం, ఫలప్రదములు కాని వాక్యములు, లోన ఫలము లేనట్టి మోదుగా బంతి మున్నగు పుష్పములను బోలినవి, పైకి సొగసుగా కనిపించి లోన సత్వ లేనివి, మోక్షమును ఫలము ఇవ్వనట్టి కామ్య కర్మాదులను గూర్చిన వాక్యములని భావం. ప్రవదంతి, వదంతి అని చెప్పక ప్రవదంతి అని చెప్పుటచే సారహీనములకు తమ వాక్యములను వారు అధికముగా పలుకుచుందురని అర్థం. ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. అపవిశ్చిత, అవిపశ్చిత, అవివేకులు, అల్పజ్ఞులు, కామ్య కర్మాదులను చేయువారు, స్వర్గాది భోగములను అభిలషించువారు తెలివి తక్కువ వారని ఇట చెప్పబడినది. అట్టి వారిని తెలివి కల వారిలో భగవంతుడు జమకట్టలేదు. కావున ఎంతటి మహాపండితుడైనను వేదవేత్త అయినను కామ్య బుద్ధి కలిగి స్వర్గాది భోగములను అపేక్షించువాడైనచో పరమార్థ దృష్టి అందాతడు వట్టి అవివేకియే అగును. అట్టి వారి కనువిప్పు కొరకై భగవానుడి వాక్యములను చెప్పుచున్నాడు. మరియు స్వర్గాదుల గూర్చి అచటి భోగములను గూర్చి భగవానులకు ఎట్టి అభిప్రాయం కలదో ఈ శ్లోకములందు వెల్లడి అవుతున్నది. వేదవాద రతాహ, వేదములలో ఫలమును తెలుపడి అర్థవాదములు కొన్ని కలవు. ఈ ప్రకారము చేసినచో ఈ స్వర్గభోగములు కలుగును అని. అట్టి వాణిని పట్టుకుని వారు వేలాడుదురు. వేదాంతములలో మోక్ష ప్రాప్తికై ఉపదేశించబడిన బోధలు ఎన్నో కలవు. వానిని అన్నింటినీ వదిలివేసి కామ్య కర్మ విభాగమునే పట్టుకుని ప్రపంచమున ఇది తప్ప మరి ఒకటి ఏదియు లేనే లేదని వారు వాదించుదురు. వేదమునందు 3 విభాగములు కలవు. 1 కర్మకాండ, 2 ఉపాసనాకాండ, 3 జ్ఞానకాండ అని. ఈ శ్లోకములందు తెలుపబడిన అవివేకులు మొదటి కర్మకాండనే పట్టుకుని అందును స్వర్గాది ఫలములను గూర్చి చెప్పు భాగమునే స్వీకరించి తక్కిన రెండింటినీ వదిలివేయదు. వారి పద్ధతి సరికాదని గీతాచార్యులు బోధించుచున్నారు. కామాత్మానః, కోరికలే స్వరూపముగా కలవారు, ఒంటి నిండా కోరికలు కలవారని అర్థము. దారేషణ, ధనేషణ, పుత్రేషణలతో కూడి కామ పిశాచమునకు తమ హృదయమున ఒసంగువారు ఆ ప్రకారము ఉండరాదు. హృదయమున భగవంతునకు తావీయవలనే గాని కామాది దుష్ట ప్రవృత్తులకు కాదు. దైవాత్ములు, కరుణాత్ములు, పరమాత్ములు కావలనే కాని కామాత్ములు, క్రోధాత్ములు కాకూడదు. స్వర్గపరాహ, వారు మోక్షపరులు కాదు, స్వర్గపరులు. ఆధ్యాత్మ క్షేత్రమున స్వర్గమునకు ఆధిక్యత సంగబడదు. పైగా స్వర్గాది సుఖములను కూడా తృణీకరించిన వానికే మోక్షము లభించునని అట చెప్పబడినది. కాబట్టి సామాన్యుల దృష్టిలో స్వర్గము అధికముగా తోచవచ్చును కాని జ్ఞానుల దృష్టి అందు కాదు. ఏలననిన స్వర్గమును ఒకానొక లోకమే, సృష్టి స్థితి లయములు దానికిని కలవు. అయితే అచటి భౌతిక వస్తువులు ఒకంత నాణ్యముగా ఉండవచ్చు. దాని వలన ప్రయోజనమేమి? అవి శాశ్వతములు కావు కదా. పైగా పుణ్యము క్షయించినచో మరల క్రింద పడిపోవలసినదే కదా. కావున విషయ భోగములలో ముంచి జీవుని యందు మృగ ప్రవృత్తిని రేకెత్తించి మోక్షమున కాతనిని దూరునిగా చేయునట్టి ఆ స్వర్గసీమ వలన మనుజునకు కలుగు పరమ పురుషార్థం ఏదీనూ లేదు. విజ్ఞుల దానిని ఆశింపరు, పైగా దానిని బంధకరముగా భావించరు. భగవానుడు కూడా ఇచ్చట ఆ స్వర్గాసక్తులను తీవ్రముగా విమర్శించి చెండాడిది. కాబట్టి వైరాగ్యశీలులను మోక్షకాంక్షులునగు వారెవరును వారి జోలికి పోరాదు. జన్మ కర్మ ఫలప్రదాం, కామ్యకర్మలు జన్మరాహిత్యమును ఎన్నటికీ కలగజేయజాలవు. కర్మ జన్మ, జన్మ కర్మ అను సంసార చక్రమున అవి జీవుని పడవేయును. కనుకనే భగవానుడు గీతయందు నిష్కామ కర్మనే ప్రోత్సహించిరి గాని కామ్యకర్మను కాదు. కాబట్టి జన్మ కర్మ రూపములకు దారుణ ఫలితములను కలుగజేయు ఆ కామ్యకర్మలను ముముక్షువులు ఆశ్రయింపరాదు. క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి, స్వర్గాది భోగములను ఐశ్వర్యములను అభిలషించి వాని కొరకై అనేక యజ్ఞయాగాదులు ఆచరించుచు
కర్మకాండ యందు వారు మునిగిపోదురు. వారు యత్నించున్నది శాశ్వత దైవ సుఖము కొరకు కాదు, క్షణిక ప్రాపంచిక సుఖము కొరకు. తయా పహ్రత చేతసాం, కామకర్మ నిరతులు చెప్పు తీయని మాటలచే జనుల చిత్తము ఈడ్వబడుచున్నవి, వానిచే వారు మోసపోవుచున్నారు. కావున అట్టి వారి సహవాసము చేయరాదు. సత్పురుషుల యొక్క, సాధు పుంగవుల యొక్క, విరాగుల యొక్క సాంగత్యము చేసినచో చిత్తము దైవోన్ముఖముగా ప్రవర్తించును. వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధేయతే. అట్టి భోగైశ్వర్య ప్రసక్తి వలన కలుగు నష్టమేమి అనిన అది కలవారికి ధ్యానమందు దైవచింతనయందు మనస్సు నిలకడను పొందదు, చిత్తము బహిర్ముఖమగును. అట్టి వారికి సమాధి స్థితి ఎన్నడూ సిద్ధించదు. గాలి వీచుచున్నప్పుడు దీపం ఎట్లు మహాచంచలముగా నుండునో వారి చిత్తమును అట్లుండును. దానిచే అశాంతి చే సుఖ వియోగం వారికి కలుగును. కావున మోక్షమునకు అత్యావశ్యకమైనట్టి ధ్యాననిష్ట చక్కగా జరుగుట కొరకై చిత్తమును విషయభోగములపైకి పరిగెడనీయక చూడవలేను. దీంట్లో ఒక ప్రశ్న ఉంది. భోగైశ్వర్య ప్రసక్తి వలన కలుగు నష్టమేమి? దానికి ఉత్తరము, దానిచే దైవ ధ్యానమందు మనస్సు నిలవదు. 45వ శ్లోకం గురించి చెప్తున్నాడు. విషయములందు ఆసక్తిని త్యజించి ఆత్మానుభవమును పొందులాగున ప్రేరేపించుచున్నాడు. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. దీని తాత్పర్యం, ఓ అర్జున, వేదములు అందలి పూర్వ భాగముగు కర్మకాండము త్రిగుణాత్మకములగు సంసార విషయములని తెలుపునవిగా ఉన్నది. నీవు త్రిగుణములను వదిలిన వాడవును, ద్వంద్వములు లేనివాడవును, నిరంతరము శుద్ధ సత్వమును ఆశ్రయించిన వాడవును, యోగక్షేమముల దృష్టి లేనివాడవును, ఆత్మజ్ఞానివియు కమ్ము. దీని వ్యాఖ్య, త్రైగుణ్య విషయ వేదాహ. పై శ్లోకములందలి సందర్భమును బట్టి చూచినచో కర్మకాండకు యజ్ఞయాగాదులకు సంబంధించిన వేద భాగము పూర్వ భాగమును గురించి ఇచ్చట ప్రస్తావింపబడినదని స్పష్టమగుచున్నది. వేదము యొక్క ఉత్తర భాగము త్రిగుణాతీతముగు పరబ్రహ్మమును గూర్చియే వచించినది. దృశ్య ప్రపంచమంతయు త్రిగుణములతో కూడినది, అది అల్పమైనది. దృక్స్వరూపమగు ఆత్మ ఒకటియే త్రిగుణాతీతమైనది, అది సర్వోత్తమమైనది. గుణములకు లోబడి ఉన్న వానికే ఈ బంధము, ఈ బాధలు, ఈ జన్మములు, కర్మములు. గుణములను దాటి ఆత్మ యందు స్థితి కలిగి ఉన్న జ్ఞానికి ఇవి ఏవీ ఉండవు. కనుకనే భగవానుడు అర్జునుని గుణాతీతుడుగా, ఆత్మవంతుడిగా కమ్మని ఆనతిచ్చిరి. నిత్య సత్వస్థ. ఇచట తెలుపబడిన సత్వము త్రిగుణములోని సత్వము కాదు. త్రిగుణములను దాటుమని చెప్పి మరల ఒకానొక గుణమును ఆశ్రయింపుమని ఎన్నటికి బోధింపరు. కావున ఇచట సత్వమునకు విశుద్ధ సత్వస్థితి లేక ఆత్మస్థితి అని అర్థము చెప్పుకొనటం మంచిది. జ్ఞచిత్తం సత్వముచ్యతే. ఆత్మజ్ఞాని యొక్క బ్రహ్మకారమగు చిత్తము సత్వమనబడును అని శ్రీ వశిష్ఠ మునీంద్రులు తెలిపి ఉన్నారు. నిత్య సత్వస్థ అని చెప్పబడినందున ఏదియో ఒకానొక కాలమందు కాక నిరంతరము సత్వమును ఆశ్రయించి ఆత్మస్థితుడై ఉండవలనని భావము. నిర్యోగక్షేమ ఆత్మవాన్. యోగమనగా లేని వస్తువును పొందుట, క్షేమమనగా దానిని కాపాడుట. ఈ రెండునూ లేకుండుమని భగవానుడు తెలుపను. ఏలననగా ఆత్మయందున్న వానికి సమస్త పదార్థములు పొందబడినట్లే అగునుగాన ఇక అతడు దేనిని వాంఛింపవలెను? ఆత్మవంతుడై ఆత్మవాన్ యుండుమని భగవదాజ్ఞ. ధనవాన్, సౌందర్యవాన్, అధికారవాన్ అని చెప్పక ఆత్మవాన్ అని చెప్పుట వలన ప్రపంచములోని సమస్త పదార్థముల కంటెను, పదవుల కంటెను ఆత్మస్థితియే సర్వోత్తమమైనదని సూచితమగుచున్నది. ఇందులో ఒక ప్రశ్న ఉంది. ఏ ప్రకారము వర్తించవలసిందిగా శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించెను? దానికి ఉత్తరం: 1. త్రిగుణములను దాటిపోవలెను. 2. ద్వంద్వములు లేకుండవలెను. 3. నిరంతరము విశుద్ధ సత్వమందు ఆత్మయందు స్థితి కలిగి ఉండవలెను. 4. యోగక్షేమముల దృష్టి ఉండరాదు. ఇంకా 5. ఆత్మజ్ఞాని అయి వర్తించవలెను. ఇక్కడికి 45 శ్లోకాలు అయినాయి. మనం రేపటి నుంచి రేపు 46వ శ్లోకం నుంచి తీసుకోవచ్చు.
గీతా మహత్యము 11, 12 శ్లోకాలు ఈ రోజు మనం తీసుకోవాల్సింది. 10 వరకు అయినాయి కదా. 10 అయిపోయింది. 11వ పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. గీతను మొత్తము చదవలేని వారు అందరి అర్ధభాగమైనను పఠింపవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఈ విషయమున సందేహము లేదు. 12వది త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. గీత యొక్క 3వ భాగము 6 అధ్యాయములు పారాయణమునర్చు వారికి గంగా స్నానము వలన కలుగు ఫలము చేకూరును. 6వ భాగము అనగా 3 అధ్యాయములు పఠించు వారికి సోమయాగ ఫలము లభించును. 11, 12 అయినాయి. రేపు 13, 14 తీసుకుందాం. 13. కరెక్ట్. మనకు 15 శ్లోకాలు కరెక్ట్ అదే అవుతున్నాయి మా. మన రేపు ఎక్కువ ఉంటుంది మనకు, ఎక్కువ వివరణ ఎక్కువ. ఓకే ఓకే, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను నేను. ఓకే.